కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు పడుకునేవాడో మీకు తెలుసా? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు అన్నాదమ్ముళ్ళు. వీరు వరాలు పొందడానికి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు ఇవ్వడం మొదలు పెడతాడు. మొదటిగా విభీషణుడు తాను ధర్మం వైపు ఉండేలా వరం కోరుతాడు. తరువాత రావణుడు తనను నరులు, వానరులు తప్ప ఎవరూ చంపలేకపోవాలని బ్రహ్మను వరం కోరుతాడు. అది వింటున్న దేవతలు భయపడి ఇక మూడోవాడు కుంభకర్ణుడు ఎలాంటి వరం కోరుతాడో అని సరస్వతి వద్దకు పరుగులు పెడతారు. సరస్వతీదేవి కుంభకర్ణుడు వరం కోరేటప్పుడు మాటలు మార్చి పలికేలా ఇంద్రస్థానం కావాలి అని పలికే బదులుగా నిద్రస్థానం కావాలి అని కోరుకునేలా చేస్తుంది. అలా కుంభకర్ణుడు వరం మార్చి పలకడంతో 6 నెలలు నిద్రపోయే వరాన్ని పొందుతాడు.